కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, వేల సంఖ్యలో మొక్కులు చెల్లించుకునే భక్తులు. ఇది ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని పూసాయి గ్రామ శివార్లో గల ఎల్లమ్మ తల్లి చరిత్ర. భక్తులు ఎంతగానో ఎదురు చూసే పూసాయి ఎల్లమ్మ జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర ప్రజలు కొంగు బంగారంగా కొలిచే ఈ జాతర వైభవంగా మొదలైంది. పుష్య అమావాస్య నుంచి మొదలైన అమ్మవారి ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారు. పుష్యమాసం వచ్చిందంటే చాలు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఇక్కడి ఎల్లమ్మ తల్లి. ప్రతి ఏటా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దాదాపు 155 ఏళ్లకు పైగా భక్తులు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. పుష్యమాసం ప్రారంభంలో వచ్చే అమావాస్య మొదలు మళ్లీ పుష్యమాసం చివరి అమావాస్య రోజు వరకు కొనసాగుతుంది పూసాయి జాతర. ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. తెలంగాణ, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటారు. మహారాష్ట్రలోని మహూర్ గుట్టలపై ఉన్న స్వయంభూ రేణుకా ఎల్లమ్మ దేవి ఇక్కడ వెలిసినట్లు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎల్లమ్మ విగ్రహం పాదాల కింద నుంచి పారే జలధారలో స్నానం చేస్తే చర్మ రోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు సైతం తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ జాతరకు ముఖ్యంగా భక్తులు ఎడ్లబండపై రావడం విశేషం. మరికొంతమంది వాహనాల్లో వస్తూ ఉంటారు. అమ్మవారి కోనేరులో స్నానాలు చేసి కోళ్లు, మేకలను అమ్మవారికి బలిస్తుంటారు. నెల రోజుల పాటు ఎల్లమ్మ జాతర కొనసాగుతూ ఉండడంతో ఒక్కొక్కరు ఒక్కో రోజు ప్లాన్ చేసుకుని దాదాపు వారానికి 2-3 సార్లు జాతరకు వెళ్లేలా కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటారు. పూసాయి ఎల్లమ్మ చెంత స్వయంగా వంట చేసుకుని తినడం ఆ అనుభూతే వేరంటున్నారు అమ్మవారి భక్తులు. పూసాయి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భక్తులకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. అటు ఆలయ శివారు వరకు బస్సులు వెళ్లే పరిస్థితి ఉండదు. జాతీయ రహదారి నుంచి కొందరు కాలినడకనే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలయ పరిసరాల్లో ఎలాంటి వసతులు, చెట్లు లేకపోవడంతో కొందరు భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. సరైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంతో మహిమలు ఉన్న పూసాయి ఎల్లమ్మ దర్శనానికి ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈసారి కూడా సర్కారు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఇక్కడ నెల రోజులు జరపబడుతుంది జాతర. పుష్యమాసం నుండి మాఘమాసం వరకు ఈ జాతర జరుగుతుంది. అలాగే ఆదివారము, మంగళవారము, గురువారము భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మాకు మహారాష్ట్ర నుంచి, అలాగే నిర్మల్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ గుండంలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటే ఎవ్వెన్న కానీ దీర్ఘకాలిక చర్మవ్యాధులు అన్ని తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే సంతానం లేని వారు కూడా ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుంది. అన్ని విధాల భక్తులకు కోరికలు నెరవేరే ఎల్లమ్మ తల్లి పూసాయి అనే గ్రామ దేవతకు అందరు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తూ పోతూ ఉంటారు. ఇంటి ఎల్లమ్మ తల్లి మేము ప్రతి సంవత్సరం వస్తాం, చేస్తాము. ఆరోగ్యాలతోటి బాగుండాలని మేము మొక్కుకొని పోతాం. అందరికి బాగుండాలని జాతర అమావాస్య నుండి అమావాస్య దాకా ఒక నెల రోజులు ఉంటుంది. పుష్య నెలలు వస్తుంది. చర్మ వ్యాధులు ఏదన్నా ఉన్నా కూడా అన్నీ పోతాయి మొక్కుకుంటే.